హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. మన ఛానల్లో డిగ్రీ 5th సెమిస్టర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే స్టాటిస్టిక్స్ని మైనర్ సబ్జెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన కాంపిటీషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ని మన ఛానల్లో యూనిట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ డైరెక్ట్గా మీకు వీడియోస్ అనేవి ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంకా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయలేదో ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. వెన్ కమ్స్ టు దిస్ వీడియో, ఈ వీడియోలో యూనిట్ 1కి సంబంధించి కంప్యూటర్ మెమరీ అండ్ మాస్ స్టోరేజ్ డివైజెస్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ క్వశ్చన్ మీకు 5 మార్క్స్ ఆర్ 10 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు ఫస్ట్ 10 మార్క్స్కి ప్రిపేర్ అయితే 5 మార్క్స్కి కూడా ఆటోమేటికల్గా మీరు ఆన్సర్ చేస్తారు. సో మీ క్వశ్చన్ని బట్టి మీరు ఎగ్జామ్లో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్లో ఎగ్జామ్లో క్వశ్చన్ ఈ విధంగా వచ్చినట్లయితే ఎక్స్ప్లెయిన్ కంప్యూటర్ మెమరీ అండ్ మాస్ స్టోరేజ్ డివైజెస్. సో మీరు ఫస్ట్ కంప్యూటర్ మెమరీ విచ్ మీన్స్ కంప్యూటర్ మెమరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక 2-3 లైన్స్లో లైక్ దిస్. సో నెక్స్ట్ కంప్యూటర్ మెమరీలో ఏమైనా టైప్స్ ఉన్నాయా, టైప్స్ ఉంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఒకవేళ ఆ టైప్స్లో ఇంకా ఏమన్నా ఫర్దర్గా ఇంకా టైప్స్ ఉన్నాయా. సో ఇలా మీకు ట్రీ లైక్ స్ట్రక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉండాలి. సో 10 మార్క్స్కి ఇస్తే మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక 2-3 పేజెస్ రాస్తే సరిపోతుంది. 5 మార్క్స్కి ఇస్తే జస్ట్ మీరు డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఫర్దర్ వీడియోస్లో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సబ్జెక్ట్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ నేను ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్లీ అప్లోడ్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో. మీరు డెఫినెట్లీ నేను ప్రొవైడ్ చేసిన క్వశ్చన్కి నేను వీడియోస్లో ప్రొవైడ్ చేసిన ఎక్స్ప్లెనేషన్స్ అలాగే నోట్స్ మీరు ప్రిపేర్ అయినట్లయితే కంపల్సరీ మీరు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది గెయిన్ చేస్తారు. హియర్ కమ్స్ కంప్యూటర్ మెమరీ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్. సో కంప్యూటర్లో మనం మెమరీని ఎందుకు యూజ్ చేస్తాము, డేటా అలాగే ఇన్స్ట్రక్షన్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. వై? బికాస్ మనం ఏమన్నా టాస్క్ పర్ఫామ్ చేయాలి అంటే కంప్యూటర్లో, సో కంప్యూటర్కి డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ కావాలి. సో అవన్నీ ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి, మనకి కంప్యూటర్ మెమరీలో స్టోర్ అయి ఉంటాయి. సో కంప్యూటర్ మెమరీ నుంచి డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని సిపియు అనేది టాస్క్ పర్ఫామ్ చేసి మనకి రిజల్ట్ అనేది అవుట్పుట్గా ఇస్తుంది. సో హియర్ ఇట్ ఈస్ ఏ స్టోరేజ్ స్పేస్ ఇన్ ద కంప్యూటర్ సిస్టమ్. సో మెమరీ అనేది ఒక స్టోరేజ్ స్పేస్ అనమాట కంప్యూటర్లో. అలాగే సిపియు ఫెచ్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కంప్యూటర్ మెమరీ ఫర్ ప్రాసెసింగ్ డేటా. సో మనం ఇచ్చిన టాస్క్ సిపియు పర్ఫామ్ చేయాలంటే డేటా అనేది కావాలి సిపియుకి. సో ఆ డేటా అనేది ఎక్కడ ఫెచ్ చేస్తుంది, మెమరీ నుంచి ఫెచ్ చేసి డేటాని ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. మనకి కంప్యూటర్ మెమరీలో మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి అనమాట. కంప్యూటర్ మెమరీ ఈజ్ కేటగరైజ్డ్ ఇంటూ 2 టైప్స్. మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రైమరీ మెమరీ అలాగే సెకండరీ మెమరీ గురించి. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కంప్యూటర్ మెమరీ ఈజ్ ఫర్దర్లీ కేటగరైజ్డ్ ఇంటూ 2 టైప్స్ విచ్ ఈస్ ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ. సో ఈ 2 టైప్స్ని మీరు డెఫినెట్లీ డెఫినేషన్స్ రాసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. వెన్ కమ్స్ టు ప్రైమరీ మెమరీ అనేది మనకి కంప్యూటర్లో మెయిన్ మెమరీ అనమాట. సో మెయిన్గా మనం యూజ్ చేసే మెమరీని ప్రైమరీ మెమరీ అని అంటాము, విచ్ ఇస్ టెంపరరీ అండ్ నాన్ వాలటైల్ మెమరీ. సో టెంపరరీ మెమరీ ఏంటి అంటే వెన్ యూ షట్ డౌన్ ద కంప్యూటర్ ద డేటా విల్ ఆటోమేటికల్లీ డిలీటెడ్. సో ఎప్పుడైతే మనం కంప్యూటర్ని షట్ డౌన్ చేసిస్తామో ఆఫ్టర్ షట్ డౌనింగ్ ద సిపియు ఆర్ కంప్యూటర్, సో దాంట్లో ఉన్న డేటా అనేది ఆటోమేటికల్గా డిలీట్ అయిపోతుంది అనమాట. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ టెంపరరీ ఆర్ నాన్ వాలటైల్ మెమరీ. సో మీకు ప్రైమరీ మెమరీ మళ్ళీ ఫర్దర్గా 2 టైప్స్గా కేటగరైజ్ అయి ఉంటుంది, విచ్ ఇస్ ర్యామ్ అండ్ రోమ్. ర్యామ్ స్టాండ్స్ ఫర్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అండ్ రోమ్ స్టాండ్స్ ఫర్ రీడ్ ఓన్లీ మెమరీ. సో మీరు చూస్తే మళ్ళీ ర్యామ్ అండ్ రోమ్ కూడా ఫర్దర్గా 3 టైప్స్గా డివైడ్ అయి ఉంది. సో విచ్ ఇస్ SRAM means S stands for static, D stands for dynamic and S stands for synchronous. సో ఇక్కడ చూడండి రోమ్కి వచ్చేసరికి P stands for programmable read only memory, E stands for erasable programmable read only memory, EEP ROM stands for electrically erasable ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. సో మీకు ఈ మెమరీ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ సెమిస్టర్స్కి వెళ్ళినా సరే మెమరీ టాపిక్ ఈ క్వశ్చన్ అనేది మీకు కంపల్సరీ ఉంటుంది ఎవ్రీ సబ్జెక్ట్లో కూడా. అలాగే మీకు ఇంటర్న్షిప్లో కూడా మెమరీ అనే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ర్యామ్ గురించి రోమ్ గురించి కూడా మీకు ఇంటర్న్షిప్లో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్గా ఉంటుంది. ఇక్కడ మీరు ఎగ్జామ్లో కూడా
ఈ విధంగా మీరు ప్రైమరీ మెమరీకి సంబంధించి ఇట్లా రిప్రజెంట్ చేస్తూ దాంట్లో ఏ విధంగా ఫర్దర్గా డివైడ్ అయ్యింది అని ఇలా డయాగ్రమాటికల్గా రిప్రజెంట్ చేస్తే మీకు మంచి మార్క్స్ పడే ఛాన్స్ ఉంది. సో హియర్ కమ్స్ ర్యామ్. ర్యామ్ స్టాండ్స్ ఫర్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యామ్ ఇస్ ద టైప్ ఆఫ్ ప్రైమరీ మెమరీ దట్ ఈస్ డైరెక్ట్లీ యాక్సెసిబుల్ బై ద CPU ఎట్ వెరీ హై స్పీడ్. సో మనకి CPU డైరెక్ట్గా యాక్సెస్ చేసే మెమరీ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ర్యామ్ అనమాట. సో ర్యామ్ అనేది మనకి వెరీ హై స్పీడ్తో వర్క్ అవుతుంది అండ్ ర్యామ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ లిమిటెడ్ ఇన్ కెపాసిటీ. సో వెన్ కంపేర్ టు అదర్ టైప్ ఆఫ్ మెమరీస్ ర్యామ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, అలాగే కెపాసిటీలో లిమిటెడ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ర్యామ్ ఈజ్ ఫర్దర్లీ కేటగిరైజ్డ్ ఇంటూ 3 టైప్స్గా కేటగిరైజ్ అయింది. ఫస్ట్ వన్ స్టాటిక్ ర్యామ్. ఈ స్టాటిక్ ర్యామ్లో ఏంటంటే డేటా మీకు ఫ్లిప్ ఫ్లాప్స్లో స్టోర్ అయి ఉంటుంది. మీకు కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనే సబ్జెక్ట్ ఉంటుంది మీకు 3rd సెమ్ ఆర్ 4th సెమ్లో. సో ఆ సబ్జెక్ట్లో మీరు డెఫినెట్లీ ఇవన్నీ నేర్చుకుని ఉంటారు. సర్క్యూట్స్ గురించి, ఫ్లిప్ ఫ్లాప్స్ గురించి, ఎండ్ గేట్, ఆర్ గేట్, ఇలా యూనివర్సల్ గేట్స్ గురించి నేర్చుకుని ఉంటారు. సో ఈ ఫ్లిప్ ఫ్లాప్స్లో ఏంటంటే డేటా అనేది స్టోర్ అవుతుంది, 1 యూనిట్ ఆఫ్ డేటా. సో ఈ స్టాటిక్ ర్యామ్ ఏంటంటే స్టాటిక్ ర్యామ్లో డేటా అనేది ఏ విధంగా స్టోర్ అవుతుంది, ఫ్లిప్ ఫ్లాప్స్లో స్టోర్ అవుతుంది అండ్ రిటైనింగ్ డేటా వితౌట్ రిఫ్రెషెస్. సో రిఫ్రెష్ లేకుండానే డేటాని రిటైన్ చేస్తుంది, విచ్ ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ లెస్ డెన్స్ దెన్ డైనమిక్ ర్యామ్. సో ఇది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుందన్నమాట వెన్ కంపేర్డ్ టు అదర్ టైప్ ఆఫ్ ర్యామ్స్. అలాగే డెన్స్ చాలా తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు డైనమిక్ ర్యామ్. డైనమిక్ ర్యామ్తో కంపేర్ చేస్తే డెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. హియర్ కమ్స్ డైనమిక్ ర్యామ్. స్టోర్స్ డేటా ఇన్ కెపాసిటర్స్. సో స్టాటిక్ ర్యామ్లో మీకు డేటా ఫ్లిప్ ఫ్లాప్స్లో స్టోర్ అవుతుంది కదా. వెన్ కమ్స్ టు డైనమిక్ ర్యామ్ డేటా అనేది మీకు కెపాసిటర్స్లో స్టోర్ అవుతుంది అండ్ రిక్వైర్ పీరియాడిక్ రిఫ్రెషెస్ టు మెయింటైన్ డేటా. మీకు స్టాటిక్ ర్యామ్లో ఏంటి అంటే డేటాని రిఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదు, బట్ డైనమిక్ ర్యామ్లో మీరు పీరియాడిక్గా డేటా అనేది రిటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా రిఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. హియర్ కమ్స్ సింక్రోనియస్ డైనమిక్ ర్యామ్. ఇక్కడ చూడండి, సింక్రొనైజ్డ్ విత్ ద సిస్టమ్ క్లాక్ అలౌయింగ్ ఫర్ ఫాస్టర్ డేటా ట్రాన్స్ఫర్ రేట్స్. సో ఇక్కడ ఏం చేస్తుంది, సింక్రొనైజ్ చేస్తుంది అనమాట సిస్టమ్ క్లాక్స్ని. ఎందుకు? ఫాస్టర్ డేటా రేట్ అనేది ఎక్కువగా ఉండడానికి. సో వెన్ కమ్స్ టు అదర్ టైప్స్ ఆఫ్ మెమరీస్ ఈ సింక్రోనియస్ డైనమిక్ ర్యామ్లో ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్ రేట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మీకు రోమ్. సో ప్రైమరీ మెమరీ మీకు 2 టైప్స్గా ఉంటుంది, ర్యామ్ అండ్ రోమ్. సో వెన్ కమ్స్ టు రోమ్ స్టాండ్స్ ఫర్ రీడ్ ఓన్లీ మెమరీ అని అంటాం. సో విచ్ ఈస్ నాన్ వాలటైల్ మెమరీ అంటే పర్మనెంట్ మెమరీ అనమాట. సో వెన్ యూ షట్ డౌన్ ద సిస్టమ్ సో డేటా విల్ నాట్ ఎరైజ్ ఆటోమేటికల్లీ. సో డేటా మీరు సిస్టమ్ని షట్ డౌన్ చేసినా సరే డేటా అనేది మీకు అలానే ఉంటుంది. ఇట్ ఆల్వేస్ రిటైన్స్ ద డేటా. యూజ్డ్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ వేర్ ద ప్రోగ్రామింగ్ నీడ్స్ నో చేంజ్. సో ఎక్కువగా రోమ్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎంబెడెడ్ సిస్టమ్స్లో యూజ్ చేస్తాము. సో మనకి ప్రోగ్రామింగ్ నీడ్స్ నోట్ చేంజ్. సో డేటా అనేది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, పర్మనెంట్గా అలానే ఉంచేయాల్సిన సిచ్యువేషన్స్లో మీకు ఎక్కువగా రోమ్ అనేది మెమరీని యూజ్ చేస్తారు. మళ్ళీ రోమ్ మీకు ఫర్దర్గా 3 టైప్స్గా కేటగిరైజ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ PROM, ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అని అంటాం. సో ఈ టాపిక్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్. మీకు ఫ్యూచర్లో ఇంటర్న్షిప్స్లో కూడా సేమ్ ఇవే టాపిక్స్ ఉంటాయి. మీకు వైవాలో కూడా అడిగే ఛాన్స్ ఉంది, ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, P స్టాండ్స్ ఫర్ ప్రోగ్రామబుల్. సో PROM అనేది ఇట్ కెన్ బి ప్రోగ్రామ్డ్ బై ద యూజర్. సో యూజర్ ప్రోగ్రామింగ్ చేస్తారనమాట. అండ్ వన్స్ ప్రోగ్రామర్ ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఇట్ కెనాట్ బి చేంజ్డ్. సో మనకు తెలుసు రోమ్ అంటేనే డేటా అనేది చేంజ్ చేయాల్సిన అవసరం లేని సిచ్యువేషన్స్లోనే యూజ్ చేస్తాము. వై? బికాస్ విచ్ ఇస్ పర్మనెంట్. సో అందుకే ఇక్కడ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేని సిచ్యువేషన్స్లోనే ఈ PROM అనేది కూడా యూజ్ చేస్తాం. అండ్ విచ్ ఇస్ ప్రోగ్రామ్డ్ బై ద యూజర్స్. సో వెన్ కమ్స్ టు EPROM, సో ఈ స్టాండ్స్ ఫర్ ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఇక్కడ మీకు నేమ్లోనే ఉంది ఎరైజబుల్. సో ఇట్ కెన్ బి రీప్రోగ్రామ్డ్. సో మనకి ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీలో ఏంటంటే దాన్ని రీప్రోగ్రామ్ చేసుకునే ఛాన్స్ లేదనమాట. సో వెన్ కమ్స్ టు ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ ఇక్కడ మీరు రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు. టు ఎరైజ్ డేటా ఫ్రమ్ ఇట్ ఎక్స్పోజ్ ఇట్ టు ద అల్ట్రావైలెట్ లైట్. ఒకవేళ మీరు డేటాని ఎరైజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఎట్లా ఎక్స్పోజ్ చేయాలన్నమాట, అల్ట్రావైలెట్ లైట్కి డేటాని ఎక్స్పోజ్ చేయాలి. టు రీప్రోగ్రామ్ ఇట్ ఎరైజ్ ఆల్ ద ప్రీవియస్ డేటా. సో రీప్రోగ్రామ్ చేయాలంటే ప్రీవియస్ డేటా ఏదైతే ఉంటుందో అది మొత్తం డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో హియర్ కమ్స్ EEPROM, ఎలక్ట్రికల్లీ ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ.
సో ద డేటా కెన్ బి ఎరేజ్డ్ బై అప్లయింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇందులో కూడా డేటా అనేది ఎరేజ్ చేయొచ్చు బై అప్లయింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. నో నీడ్ ఆఫ్ అల్ట్రావైలెట్ లైట్. సో ఇక్కడ అల్ట్రావైలెట్ లైట్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూస్ చేస్తే చాలు. హియర్ కమ్స్ సెకండరీ మెమరీ. మీకు నేను కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్ అని ఒక డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సిపియు మీకు బ్లాక్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది కంప్యూటర్లో అని. సో అక్కడ మీకు అన్ని ఈచ్ కాంపోనెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యాక్సిలరీ మెమరీ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ యాక్సిలరీ మెమరీనే మనం సెకండరీ మెమరీ అని అంటాము, which is refers to non-volatile storage devices that hold the data and programs outside the primary memory. సో ఏం చేస్తుంది, విచ్ ఈస్ నాన్ వాలటైల్ స్టోరేజ్ అంటే పర్మనెంట్ స్టోరేజ్ అనమాట. పర్మనెంట్ స్టోరేజ్ అంటే ఏంటి, మీరు ఒకవేళ సిస్టమ్ని షట్ డౌన్ చేసినా సరే డేటా అనేది మీకు డిలీట్ అవ్వదు, ఎరేజ్ అవ్వదు అనమాట. సో అండ్ ఇది ఎక్కడ హోల్డ్ అయి ఉంటుంది, ర్యామ్కి అవుట్ సైడ్ ఆఫ్ ద ప్రైమరీ మెమరీ. సో ప్రైమరీ మెమరీ కంటే అవుట్ సైడ్లో ఉంటుంది. డేటా ఈజ్ రిటైన్డ్ ఈవెన్ వెన్ ద పవర్ ఈజ్ టర్న్ ఆఫ్. అదే చెప్పాను కదా, సిస్టమ్ని షట్ డౌన్ చేసినా సరే మీకు డేటా అనేది ఎరేజ్ అవ్వదు, డేటా అనేది మళ్ళీ మీరు రిటైన్ చేసుకోవచ్చు. హియర్ కమ్స్ మాస్ స్టోరేజ్ డివైజెస్. మీకు తెలుసు క్వశ్చన్లో మనకి ఇచ్చింది ఏంటి, కంప్యూటర్ మెమరీ అండ్ మాస్ స్టోరేజ్ డివైజెస్. సో ఇక్కడ వరకు రాస్తే మీరు సెకండరీ మెమరీ వరకు రాస్తే మీకు కంప్యూటర్ మెమరీ అనే క్వశ్చన్ ఎండ్ అవుతుంది. వెన్ కమ్స్ టు మాస్ స్టోరేజ్ డివైజెస్, మాస్ స్టోరేజ్ డివైజెస్ refers to the any device used to securely store large amount of data for future access. సో మీకు టాపిక్లోనే ఉంది, మాస్ మీన్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనమాట. సో మీరు ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవాలి అంటే మీరు ఫర్దర్ యూస్ కోసం మీకు కొన్ని డివైజెస్ కావాలి కదా. సో అలాంటి డివైజెస్ని మాస్ స్టోరేజ్ డివైజెస్ అని అంటారు. విచ్ ఈస్ ఎసెన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఎన్ష్యూరింగ్ సేఫ్ డేటా ప్రివెన్షన్ అండ్ రిట్రైవల్. సో మీరు డేటాని సేఫ్గా ప్రివెంట్ చేసుకోవాలి, మళ్ళీ వెంటనే మీకు యూజ్ అయినప్పుడు వెంటనే రిట్రైవల్ చేసుకోవాలి అంటే మీకు డెఫినెట్లీ సమ్ డివైజెస్ కావాలి. సో అవే మాస్ స్టోరేజ్ డివైజెస్. ఈ మాస్ స్టోరేజ్ డివైజెస్లో మీకు టైప్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ మాస్ స్టోరేజ్ డివైజెస్. ఇక్కడ చూడండి మ్యాగ్నెటిక్ స్టోరేజ్. సో మ్యాగ్నెటిక్ స్టోరేజ్ చేసుకోవాలంటే మీరు దాంట్లో ఏమేమి డివైజెస్ ఉన్నాయి, హార్డ్ డిస్క్ డ్రైవ్, హెచ్డిడి డ్రైవ్స్ అంటారు కదా, యూజెస్ మ్యాగ్నెటిక్ డిస్క్ టు స్టోర్ డేటా అనమాట. డేటాని స్టోర్ చేసుకోవడానికి మ్యాగ్నెటిక్ డిస్క్స్ యూజ్ అవుతాయి అనమాట. వెన్ కమ్స్ టు మ్యాగ్నెటిక్ టేప్స్ యూజ్డ్ ఫర్ బ్యాకప్ అండ్ ఆర్చివల్ పర్పసెస్. సో బ్యాకప్ చేసుకోవడానికి మ్యాగ్నెటిక్ టేప్స్ని యూజ్ చేస్తావు. ఈ టూ టైప్స్ ఆఫ్ ఏంటంటే మ్యాగ్నెటిక్ స్టోరేజ్కి సంబంధించిన డివైజెస్. ఇంకా చూడండి సాలిడ్ స్టేట్ స్టోరేజ్. సో సాలిడ్ స్టేట్లో స్టోరేజ్ చేసుకోవాలి అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ ఉంటాయి, అలాగే ఫ్లాష్ డ్రైవ్స్ ఉంటాయి. సో యూజ్డ్ ఫ్లాష్ మెమరీస్ టు స్టోర్ డేటా. ఇక్కడ చూడండి పోర్టబుల్ స్టోరేజ్ డివైజెస్ సచ్ as యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్స్. మీ అందరికీ తెలుసు యూఎస్బి డ్రైవ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం మనం డైలీ లైఫ్లో. వెన్ కమ్స్ టు ఆప్టికల్ స్టోరేజ్. సో ఆప్టికల్గా స్టోర్ చేసుకోవాలి అంటే సిడీస్ డివిడీస్ ఉంటాయి. మనందరికీ తెలుసు మూవీస్ అనేది స్టోర్ చేస్తాం కదా డివిడీస్లో, సిడీస్లో. స్టోర్స్ డేటా ఇన్ ఆప్టికల్ ఫామ్, హయ్యర్ స్టోరేజ్ కెపాసిటీ. సో కెపాసిటీలో హయ్యర్గా ఉంటాయి. సో ఈ సిడీస్ డివిడీస్ యూస్ చేస్తాం. ఇలా జస్ట్ సింపుల్గా మీరు సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని మీకు గుర్తున్నది జస్ట్ ఇట్లా ఎందుకు యూస్ చేస్తామని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా కంప్యూటర్ మెమరీ అండ్ మాస్ స్టోరేజ్ డివైజెస్. క్వశ్చన్ లెంతీగా ఉన్నా సరే మీకు అర్థం చేసుకుంటే చాలా ఈజీ టాపిక్, మీరు ఓన్గా రాసే టాపిక్. చాలా సింపుల్ డెఫినేషన్ 2-3 లైన్స్లోనే ఇచ్చాను, చాలా ఈజీగా రాయొచ్చు అండ్ ఎక్కువ పేజెస్లో మీరు ఆన్సర్ అనేది రిప్రజెంట్ చేయొచ్చు. నేను ఏ విధంగా నోట్స్ ప్రొవైడ్ చేశానో అదే మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేసినట్లయితే డెఫినెట్లీ మీరు అవుట్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.